పండిన పంటను ఎలా అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి అక్కడి రైతులది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తక్కువ ధరకు అమ్మలేక చాలా కేంద్రాలు వెలవెలబోతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో సొమ్ము జమైనా ఆ సొమ్ము చేతికందకపోవడం వల్ల రబీ పంటకు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, మిల్లర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. రాష్ట్రానికే ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా రైతుల దుస్థితి ఇది. ఖరీఫ్ సీజన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తయింది. ఇందులో దాదాపు 10 నుంచి 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. 3 ఏళ్లుగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యోత్పత్తులు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం అనేక ఇబ్బందుల కారణంగా పంట కళ్యాలు దాటడం లేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్తే చేతికి డబ్బు రాదనే ఉద్దేశంతో దళారులను, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో విధించిన ఆంక్షలపై రైతులను భయపెడుతూ తమకే సరుకు అమ్మేలా దళారీలు కథ నడిపిస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక సాగు ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదండి. మిల్లర్స్ తేమ శాతం ఉంది కొట్టేస్తున్నారండి. గవర్నమెంట్ కొనుగోలు చేద్దంటే గవర్నమెంట్ కాడ నానా ఇబ్బందులు పెట్టేది అవుతుంది, కానీ కొనుగోలు కరెక్ట్గా లేదండి. దాన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పురుగు మందు ఖర్చు అన్నిటికీ ఖర్చులు అవుతుంది, కానీ గిట్టుబాటు ధర మరి గవర్నమెంట్ ఏం సరఫరా చేయట్లేదండి. ఈ డబ్బులు రాకపోవడం, ఈ కూలీలతో ఇబ్బంది, నానా ఇబ్బందులు పడిపోతాం. ఈ ఎకరానికి ఎందుకు 25,000 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. లాస్ట్లో పడిపోతామండి ఈ సంవత్సరం. ఈ అమౌంట్ ఎక్కడ చేపలు చేస్తాం, మారుతాం, ఇస్తాం. ఆ కూలోళ్ళేమో క్యాష్ కడితేనే, సాయంత్రం క్యాష్ కడితేనే మేము చేస్తాం, లేదా మేము చేయము, కుదరదంటే అట్టగా అక్కడెక్కడ తిత్తాం, మార్చుకుంటాం, ఇస్తాం, కడతాం. అట్లా జరిగింది. ఐకేపీ కేంద్రాల కన్నా మాకు బయట మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ వచ్చే అమౌంట్ మాకు సరైన సక్రమంగా రాక ఈ లేబర్ రేట్లు ఎక్కువ ఉండి అసలే వ్యవసాయం గిట్టలేదు. ఈ ధాన్యం రేట్లు కూడా తక్కువ ఉండటంలో మాకు ఇబ్బంది కొంటుంది. రబీకి పెట్టుబడి పెట్టాలంటే కూడా ఇబ్బంది. ఈ అమౌంట్ రోజుకు ఒక 10,000, 15,000 ఇవ్వగలిగితే వ్యవసాయం చేయగలుగుతామండి, లేకపోతే లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఇంతవరకు మేము రాలేదండి. ఎందుకంటే రేట్లు లేక, రేట్ ఏమన్నా గవర్నమెంట్ ఇంకా పెంచితే రాగలుగుతారండి. కోత యంత్రాల ద్వారా వచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు కేంద్రాలు అభ్యంతరాలు చెబుతుండడం వల్ల మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు సైతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా క్వింటాలుకు 50 రూపాయల వరకు ఎక్కువ చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల కళ్లంలోనే తూకం వేసి నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకున్న మిల్లర్లు సరుకు మాత్రం తమకే వచ్చేటట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. గత 3 ఏళ్లలో పోల్చి చూస్తే కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాలు చాలా తక్కువ మోతాదులో నమోదవుతున్నాయి. ప్రారంభించి 2 నెలలు గడుస్తున్నా గతేడాది ఖరీఫ్లో కొన్న ధాన్యంలో 20% కూడా కేంద్రాలకు చేరలేదు. కేంద్రాలకు ధాన్యం అమ్మినా డబ్బు చేతికందకపోవడం వల్ల రబీకి పెట్టుబడి ఇబ్బందవుతుందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయం చేస్తున్నాం, కానీ కొద్దిగా పంటలు ఏడు నష్టం వచ్చినాయండి. మేము బయట వడ్డీలు కప్పులు తెచ్చుకొని చేస్తున్నామండి పనులు. ఎరువులు అంటే ఎరువుల కొట్లో అప్పులేనండి. ఇప్పుడు మీ బోటుకల దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాయి, పెట్టుబడులు పెట్టామండి. వ్యవసాయాల ఖర్చులు వ్యవసాయాలకు రావట్లేదు. బ్యాంకీలు అంటున్నారు, అవి అంటున్నారు, వడ్లు ఎత్తుంటే అవి మాకు సతమతంగా ఉంది, మాకు తెలియట్లేదు. మేము చేరు బియ్యం కొనుక్కున్నోళ్ళము. సాయంకాలానికి వాళ్ళకి డబ్బులు పోతే వాళ్ళకి కుదరదు. ఇప్పుడు ఇది మిల్లుకే వెళ్తుందండి. ఇప్పుడు వెళ్ళవలసింది ఇది మిల్లుకే వెళ్తుంది. 4 సంవత్సరాల నుంచి ఉన్న మార్కెట్టే ఇవాళ కూడా ఉంది. ధాన్యానికి ప్రతిదీ కూడా పెరిగిపోయిన రేట్లు. కేంద్రాలు పెట్టారే గానీ మాకు అంత అనుకూలం కనపడలేదు. రబీ పంటను పోల్చుకుంటే ఖరీఫ్ పంట గట్టిగా పండిన చేతికి డబ్బు అందటం ఇబ్బందిగా ఉంది. రైస్ మిల్లర్స్ ఇచ్చే రేటే కొంచెం ఎక్కువగా ఉంది. రైతు ద్వారా రావటం కన్నా మిల్లర్స్ ద్వారా వాళ్లే మా దగ్గర కొని డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐకేపీలో వాళ్లే మార్చుకుంటున్నారు. ఆ విధంగా మాకు బస్తాకు ఒక 50 రూపాయలు ఎక్కువగా ధర వస్తుంది. గతంతో పోలిస్తే కొనుగోళ్లు తగ్గడం వాస్తవమేనని, కొందరు రైతులు నేరుగా మిల్లులకే సరుకు పంపిస్తున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అంటున్నారు. తాము అన్ని సక్రమంగా ఉన్నాయని చూసుకొని పరిమితులకు లోబడి బిల్లులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. 2014 బాగా చేసామండి, 23 కోట్ల దాకా చేసామండి. ఈ సంవత్సరమే కొంచెం ఈ నోట్ల మార్పిడి వలన డబ్బు తొందరగా పడుతుందో లేదో అన్న భయంతో రైతులు అంతా మొత్తం ఒక్కసారి వేయకుండా ధాన్యం అంచెలంచెలుగా వేసుకుందామన్న ఉద్దేశంతో ధాన్యం తీసుకొస్తారండి. మాచిరి చూసి అది సరిపోయి వాళ్ళు ఓకే చేస్తే పంపించండి అమ్మ అంటే పంపిస్తామండి. వాళ్ళు వేవిడ్జి పెట్టుకుని ఓకే చేసుకుని అలా జరుగుతోంది సార్. ఏది ఏమైనా పండిన పంటను సొమ్ము చేసుకోలేకపోవడం తమ దౌర్భాగ్యమని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు సడలిస్తే మంచి ధర లభిస్తుందని ఆశిస్తున్నారు.